సమరయ స్త్రీకి యేసయ్యకు మధ్య జరిగిన సంభాషణ. ఇది మన పాఠం పేరు. ఈ పాఠములో ఎన్నో విభాగాలు ఉన్నాయి. అందులో మొదటి విభాగము జాతి వివక్షత. జాతి వివక్షత కానీ కుల వివక్షత కానీ మనలో ఉండకూడదు. నా జీవితంలో నాకు ప్రభువు కావాలని ఎవరైతే అనుకుంటారో వారికి మొట్టమొదట సమరయ స్త్రీలో నుంచి దేవుడు నేర్పే పాఠం ఏంటంటే కుల పిచ్చి కానీ జాతి పిచ్చి కానీ ఏ విభేదము ఉండకూడదు. అది వదిలేస్తేనే యేసయ్య దగ్గరికి రావాలి. స్తోత్రం. అది మొదటి వారం ప్రసంగం. రెండో వారం ప్రసంగం దేవుని వరము. దేవుని వరం ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుని వరము మన దగ్గరకు వస్తే ఆయన మనకేమిస్తాడు? జీవజలం ఇస్తాడు. పోయిన వారం 2 పాయింట్లు, ఓకేనా? 1 దేవుని వరం ఎవరో, 2 దేవుని వరం మనకేమిస్తుందంటే జీవజలమును ఇస్తాడు. రైట్. సో సమరయ స్త్రీకి యేసయ్యకి మధ్య జరిగిన సంభాషణలో ఎన్ని విలువైన పాయింట్లు ఉన్నాయో. రైట్. ఈరోజు మరొక పాయింట్ చూద్దాం. దేవుని యొక్క లేఖనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. సమరయ స్త్రీకి అనేకమైన డౌట్లు ఉన్నాయండి. సమరయ స్త్రీకి ఉన్న డౌట్స్ ఆత్మీయ జీవితం పట్ల. యేసు ప్రభువారికి సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ ఆధ్యాత్మిక సంభాషణ. కాబట్టి సమరయ స్త్రీకి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో సందేహాలు. ఈ సందేహాలన్నిటినీ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంది. సమరయ స్త్రీకి దేవుని పట్ల ఆసక్తి ఉంది. ఆ దేవుని దగ్గరికి చేరాలంటే ఎన్ని ఆమెకు డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని తీర్చే ఒక సరైన బోధకుడు కనపడ్డాడు. ఆమెకు కలిగే ప్రతి సందేహాన్ని తడువుకోకుండా స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చెప్పగలిగిన ఒక మంచి బోధకుడు ఆయన ముందుకొచ్చాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువు. అబ్బా, ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్నాను ఈ సమాధానాల కొరకు. కాబట్టి నాకు కలిగిన ప్రతి సందేహాన్ని నేను ముందు ఉంచేస్తా. అది యేసయ్య సమరయ స్త్రీ మధ్య సంభాషణ. ఊరినే సంభాషణ. సులోమాను షెబాదేశపు రాణి మధ్య జరిగిన సంభాషణ మనకి రాయబడిందా? ఏమేమి అడిగిందో ఏమేమి చెప్పాడో రాయబడలా. అది లోక సంబంధమైన జ్ఞానం, అంతవరకు పరిమితం. కానీ ఇది ఎందుకు క్లియర్గా రాయించాడంటే సమరయ స్త్రీ ప్లేస్లో ప్రతి మనుష్యుడు ఉంటాడు. దైవ చింతన కలిగిన ప్రతి మనుష్యుడు ఉంటాడు. నీకు దేవుని మీద ఆసక్తి ఉంటే, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలన్న ఆశ నీకుంటే, దేవునిలో ఎదగాలన్న ఆశ నీకుంటే ఇన్ని డౌట్స్ వస్తాయి. వీటన్నిటిని గురించి నీకెవరు ఆన్సర్ చెప్తారు? సమరయ స్త్రీ దగ్గరికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఆమె అన్నీ అడిగేసింది. ఆమెకు కలిగిన సందేహాలలో మొట్టమొదటిది యూదులు సమరయులతో సాంగత్యము చేయాలి. అది యేసయ్య డౌట్ క్లారిఫై చేశాడా? అయిపోయింది. ఇప్పుడు ఆమె అంటుంది, యేసయ్యను చూసి అంటుంది, యాకోబు కంటే నీవు గొప్పవాడివా? ఆ విషయంలో యేసయ్య క్లారిఫికేషను ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది. అది చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఏ పర్వతం అది? ఈ పర్వతమందు షోమ్రోను పట్టణం కట్టబడింది దేని మీద? కొండ మీద. ఆ కొండ ఏం కొండ? షెమెరు అనే వాడి దగ్గర కొన్నాడు కొండని. ఇప్పుడు ఎక్కడంది? ఈ పర్వతమందు, పట్టణము కట్టబడిన పర్వతమందు. అంటే షోమ్రోను ఏ పర్వతం మీద అయితే కట్టబడిందో ఆ పర్వతం మీద దేవుని ఆరాధించడానికి ఒక గుడి కట్టబడింది, ఒక ఆలయము కట్టబడింది. 1 రాజుల గ్రంథంలోకి వెళ్ళండి. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 28 నుంచి కొన్ని వచనాలు. ఇక్కడ భావం మీకు చెప్తా.
ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయిందని చాలా పర్యాలు మీకు చెప్పా. ఇజ్రాయెల్ రాజ్యం అనేది ఉత్తరపు రాజ్యం అని చెప్పా. దానిని పరిపాలించే రాజు పేరు యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము. యోధా రాజ్యాన్ని పరిపాలించేది సొలొమోను కుమారుడైన రెహబాము. ఇజ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రజలు అలవాటు ప్రకారముగా యెరూషలేములో ఉన్న దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి యెరూషలేం దేవాలయానికి రావాలి, ఉత్సవం జరిగిద్ది, పండుగ జరిగిద్ది. సంవత్సరానికి ఒకసారి యెరూషలేం దేవాలయానికి వస్తున్నారు ఆరాధన చేయటానికి. యెరోబాము ఏం ఆలోచన చేశాడంటే, వీళ్ళు యెరూషలేం వెళ్ళి వస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళినాక వీళ్ళ మనసు మారిపోయి మళ్ళీ రెహబాము దగ్గర కలిసిపోతారు, కాబట్టి నా రాజ్యం నాకు కాకుండా పోయిద్దని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, రాజ్యం కాపాడుకోవాలనుకుని 2 బంగారు దూడలను చేశాడు. ఇదే ఘట్టము ఇజ్రాయెల్ కనాను యాత్రలో జరిగింది. ఎక్కడ జరిగింది? సీనాయి పర్వతం దగ్గర జరిగింది. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయి 40 పగళ్ళు 40 రాత్రులు ఉండిపోయాడు. కిందున్న ఇజ్రాయేలీలు అన్నారు, మోషే ఏమైపోయాడో తెలియదు, చచ్చిపోయాడో బతికాడో తెలీదు, ఏ మృగం ఆయన మింగేసి ఉంటుంది, ఆయన కోసం కూర్చుని ఉంటే ఎట్లా? మనకు బోల్డ్ ప్రయాణం ఉంది, మనము కనాను దేశంకి వెళ్ళాలి, కాబట్టి మనం ఆయన కోసం చూడటం మానేసి మనము బయలుదేరదాం పదండి. మనం బయలుదేరాలంటే మనకు ఒక దేవుడు కావాలి. కాబట్టి ఏం చేశారు? ఇజ్రాయేలీల దగ్గర ఉన్న బంగారం అంతా పోగేసి ఆ బంగారం అంతా కరిగించి బంగారంతో ఒక బంగారు దూడను చేశారు. ఏం చేశారు? బంగారు దూడను చేసి, ఇదే యెహోవా, ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని తీసుకొచ్చిన యెహోవా దేవుడు ఇదేనని చాటింపేశారు. గుర్తుందా? బంగారు దూడను చేసి జాతర చేసుకుంటున్నారు. ఈలోగా మోషే కొండ మీద నుండి దిగి వస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ మోషేకు చెప్పాడు, అయా నీ ప్రజల కింద చెడిపోయారు, నువ్వు వెళ్ళు అన్నాడు. మోషే కిందకొచ్చి బంగారపు దూడనంతా చిన్నాభిన్నం చేసి అగ్ని పెట్టి కాల్చి పడేశాడు. ఆ బంగారము రవ్వంతైనను ఇజ్రాయేల్ ప్రజలకు ఉపయోగపడనే పడదు. ఇది మర్చిపోయే సంఘటన, కానీ ఇజ్రాయేల్ మర్చిపోయారు. మన జీవితంలో కూడా దేవునికి నచ్చని పని చేసినప్పుడు దేవుడు మనల్ని నష్టపరుస్తాడు, దేవుడు మనల్ని గాయపరుస్తాడు, దేవుడు మనల్ని బాధపరుస్తాడు. కారణం ఏంటంటే, నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డవు. నిన్నెప్పుడు ఆయన ముద్దాడేట్టుగా ఉండాలా, నిన్నెప్పుడు ఆయన చిరునవ్వుతో పలకరించాలా. కానీ నువ్వు చేసే ప్రవర్తనను బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి ఆయనకు కోపము తెప్పిస్తావంటే దేవుడు నీ మీద కోపగించుకుంటాడు, నిన్ను బాధపరుస్తాడు. కానీ ఇజ్రాయేలు మర్చిపోయారు. యెరోబాము ఏం చేశాడంటే, తన రాజ్యమును కాపాడుకోవాలని దురుద్దేశంతో 2 బంగారు దూడలు చేశాడు. ఎన్ని? యెరూషలేములో ఉంది ఒకటే దేవుడు, మనకిద్దరు దేవుళ్ళు బోనస్ వచ్చారు అని 2 బంగారు దూడలు చేసి, ఒకటి బేతేలులోను ఒకటి దానులోను పెట్టాడు. ఇక అది కంటిన్యూ అవుతా వచ్చింది. అర్థమైందండి? కంటిన్యూ అవుతా వచ్చింది. కొంతకాలం అయిపోయినాక అవి పాడైపోయినాయి. అలా 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 గడిచిన తర్వాత షోమ్రోను పట్టణంలో మళ్ళీ ఇలాంటి దేవాలయం ఒకటి కట్టారు. ఇలా సమస్య ఏంటి? రాజ్యం పోకూడదు, ప్రజలు మళ్ళీ వెనకటి రాజుల దగ్గరికి వెళ్ళిపోకూడదు, రాజ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి కుయుక్తి కలిగి పన్నాగాలు పన్ని ప్రజలను తమ యొద్ద నుండి చెదిరిపోకుండా చేసుకోవటానికి దేవుణ్ణి క్రొత్తగా సృష్టించారు. అందుకంటుంది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. ఇజ్రాయేలు రాజ్యములో ఉన్న ప్రజలు యెరూషలేములో ఉన్న దేవుని దగ్గరికి వెళ్లకుండా రాజులు అడ్డంకంబాయి. నువ్వు ఆధ్యాత్మికంగా ఒక మంచి సంఘములో ఎదగదామని నువ్వు అనుకుంటే స్థానిక సంఘం వాళ్ళు అడ్డుపడతారు చూడండి, పెద్దలు అడ్డుపడతారు చూడండి, కులపోళ్ళు అడ్డుపడతారు చూడండి. అట్లా ఉంది ఇజ్రాయెల్ రాజుల పరిస్థితి. మీకు బాగా బ్రెయిన్లోకి ఎక్కాల మాటలు. ఇవి ఆశామాష మాటలు కాదు ఇవి. నువ్వు నిజంగా నీ జీవితంలో దేవుని బిడ్డగా బ్రతకాలని నువ్వు సంకల్పించుకుంటే
ఈ విలువైన సమాచారం మీకు తెలియాలి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది. యెరూషలేం అనే దానికి ఒక నేపథ్యం ఉంది, ఒక చరిత్ర ఉంది. ఏమండి, ఇజ్రాయేలు ఆరాధించిన స్థలానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఇప్పుడు మీకు చెప్పా. ఇప్పుడు యెరూషలేములో ఆరాధన స్థలం 132వ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. దేన్ని కోరుకున్నాడు? ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? దేవుడు నిన్ను కోరుకోకపోతే నువ్వెందుకు వచ్చావు ఇక్కడ మందిరానికి? నువ్వు మందిరంలోకి వచ్చావంటే అర్థం కావాల్సింది, నిన్ను దేవుడు కోరుకున్నాడు, తన బిడ్డగా మార్చుకోవాలని అనుకున్నాడు, తన రక్తంతో నిన్ను కొనాలనుకున్నాడు, తన రక్తంతో నిన్ను కడగాలని అనుకున్నాడు, తన వాక్యంతో నిన్ను ఉదక స్నానం చేయాలని అనుకున్నాడు, తన ఆత్మతో ఆయన నిన్ను నింపాలని అనుకున్నాడు, తన ఆత్మచేత నిన్ను నడిపించాలని అనుకున్నాడు, ఆయన జీవగ్రంథంలో నీ పేరు ముద్రించాలని అనుకున్నాడు, నిత్యరాజ్యంలో నీకు స్వాస్థ్యమును ఇవ్వటానికి నిన్ను తయారు చేయాలని అనుకున్నాడు. స్తోత్రం. ఇన్ని అనుకున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు మందిరంలోకి వచ్చావు, ఈరోజు మందిరంలో కూర్చున్నావు. ఒకప్పుడు దేవుడు సియోను కోరుకున్నాడు, ఇప్పుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆమేన్. దేవుడు సియోనును కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. ఆయన నివాస స్థలం ఏది? ఉత్తర సభా పర్వతం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును. చాలండి. దేవుని యొక్క నివాస స్థలం ఏం చెప్పండి? సభ. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం అంటే పరలోకములో ఉత్తర దిక్కున ఉంది ఒక సభా పర్వతం, దాని మీద కూర్చుంటాడు దేవుడు. నీకు నివాస స్థలం నీ ఇల్లు, నాకు నివాస స్థలం నా ఇల్లు. దేవుని నివాస స్థలం ఉత్తర సభా పర్వతం. పరలోక రాజ్యంలో ఆయనకంటూ ఒక లొకేషన్, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం, అందులో ఎవరు సమీపించలేరు. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే వసిస్తాడు. కాబట్టి ఆయన నివాస స్థలం అది చాలదన్నట్టు దేవుడు నివాస స్థలముగా సియోనును కోరుకున్నాడు. ఎలాగ కోరుకున్నాడు? నివాస స్థలముగా, గెస్ట్ హౌస్గా కాదండి. గెస్ట్ హౌస్ అంటే అప్పుడప్పుడు వచ్చేది అతిథి గృహం. నాకు మైండ్ ఏం బాగాలేదు, గసేపెళ్ళి అడుండి వస్తా అనేది కాదు. నివాస స్థలం అంటే నిత్యము నివసించే స్థలం. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు నివాస స్థలముగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పరలోకములో ఆయన నివాస స్థలం ఉంది, అది చెక్కు చెదరనిది, అక్కడే ఉంటాడు. అలాగే భూమి మీద కూడా ఆయన ఒక నివాస స్థలము కావాలని కోరుకున్నాడు. దేని కొరకంటే మనందరి కొరకు. స్తోత్రం. మనుషుల కొరకు. హల్లెలూయా. పరలోకములో ఉన్నాడు. పరలోకములో నుండి ఇదంతా కనపడుతుంది. ఇక్కడ పరిపాలన చేయొచ్చు, ఇక్కడ నడిపించవచ్చు, కానీ మనుషులకు దగ్గరగా ఉండాలన్నది ఆయన యొక్క తాపత్రయం. మనుషులతో ఉండాలని, మనుషుల మధ్య ఉండాలని దేవుడు ఆశించి ఈ భూగోళం మీద ఒక పర్టికులర్ ప్లేస్ నాకు కావాలి, ఆ ప్లేస్లో నేను ఉండాలని చెప్పి దేవుడు యెరూషలేమును నివాస స్థలముగా కోరుకున్నాడు. చూడండి 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుండి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? సియోనులో నుండి. ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి? సియోనులో నుండి. ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి చెప్పండి? మందిరములో నుండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి, ఇంకొక మాట చెప్తా. 22వ అధ్యాయము 2వ వచనం. పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షం ఉండెను. చూడండి, పట్టణపు రాజవీధి. ఏ పట్టణం ఇది? ఆయన పరిపాలన చేయు పట్టణం, రాజధాని. దేవుడు పరిపాలన చేసే పట్టణం, రాజధాని.
ప్రభుత్వ పరిపాలన ఎక్కడ ఉంటుంది? రాజధానిలో ఉంటుంది. సంక్షేమ పథకాలు ఎక్కడి నుండి బయలుదేరతాయి? రాజధానిలో నుండి బయలుదేరాలి. బైబిల్లో ఉన్న సత్యం, ఆ పట్టణపు రాజవీధిలో నుండి ఒక నది బయలుదేరింది. పట్టణపు రాజవీధి, పట్టణము యొక్క మధ్యలో దేవుని సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం యొద్ద నుండి నది ఒకటి బయలుదేరుతుంది. ఆ నది జీవనది. జీవనది ఎప్పుడు ప్రవాహం జరిగేదాన్ని జీవనది అంటారు. ఈ జీవనదిని నా హృదయంలోనికి ప్రవహింపచేయమని పాటలు పాడుతున్నారు. జీవనది యొక్క పుట్టుక పరలోకములో ఆయన సింహాసనము యొద్ద నుండి వస్తుంది. ఇప్పుడు చెప్పబడిన వాక్యము క్రొత్త ఆకాశం క్రొత్త భూమి పుట్టినాక నూతన యెరూషలేము అనుకోండి. అంటే రాకడైపోయి ఆయన పూర్తిగా క్రొత్త లోకం పుట్టించినాక కలిగేది ఇది. కానీ ఇప్పుడు జీవనది ఉంది కదా, ఆ నది ఎక్కడ ప్రారంభమైందంటే దేవుని సింహాసనం యొద్ద నుండి బయలుదేరి ఎక్కడ రావాలి? ఇప్పుడు నా హృదయంలో ప్రవహింపచేయమన్నావు. ఇప్పుడు యెరూషలేమును కోరుకున్నాడు దేవుడు నివాస స్థలముగా. ఎందుకు కోరుకున్నాడంటే యెరూషలేములో ఉంటూ సర్వమానవాళికి ప్రపంచమంతా ఆయన ఆశీర్వాదపు నదిని, స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఆశీర్వాదపు నదిని తవ్వుకుంటూ వస్తున్నాడు. యెరూషలేములో నుండి బయలుదేరింది జీవనది. ఆ జీవనది పాయలు పాయలుగా చీల్చుకుంటూ, అంటే నూతనంగా తవ్వుకుంటూ నా హృదయంలోకి వచ్చింది. ఈ మాట నువ్వు చెప్పమాట గుణమే చేసుకో. యెరూషలేములో బయలుదేరిన నది ఎక్కడికి వచ్చింది? ఆమేన్, హల్లెలూయా. అందుకిందా చెప్పా, దేవుడు ఎవరిని కోరుకున్నాడు? గట్టిగా చెప్పమాట, నన్ను కోరుకున్నాడు. కాబట్టే జీవనదిని పాయలుగా తవ్వుకుంటూ ఇక్కడికి వచ్చింది జీవనది. ఈ జీవనది నా హృదయంలో రావటం వల్ల జరిగిన నాకు మేలు, మొదట శరీర క్రియలు నశింపైపోయినాయి. వేటినైతే నేను జయించలేకపోతున్నానో, వేటినైతే వద్దనుకుని నేను వాటిని జయించలేక అల్లాడిపోతున్నానో, వాటన్నిటిని జయించడానికి సూత్రం ఆ జీవనది నాకు ఇచ్చింది. అందులో విక్టరీ నాకు అనుగ్రహించింది. దేవుడు మనుషులకు నేను అందుబాటులో ఉండాలి, మనుషులకు నేను స్వస్థతను దగ్గరగా ఉంచాలి, నా సన్నిధి మనుషులకు దగ్గరగా ఉండాలి, నా కోసం మనుషులు ఎతకకూడదు, నా కోసం మనుషులు తపన చెందకూడదు, నేను ఎక్కడ దొరుకుతానని వెతకకూడదు, వారికి అందుబాటులో ఉండాలని దేవుడు ఇంకా 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 వాటిని తేలికపరుచుకుంటూ మన దగ్గరకు తీసుకొస్తున్నాడు. అది జీవనది అంటే. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. ఎందుకు? మనుషులందరినీ దీవించటానికి. యెరూషలేమును కోరుకున్నాడంటే కోరుకున్నట్టేనా? నేను ఇక్కడ ఉన్నాను అంటానికి రుజువు. నీ పశువులను దీవిస్తా, నీ దుక్కిటెద్దులను దీవిస్తా, నీ పంట పొలాలను దీవిస్తా, నీకు కలిగిన సమస్తమును దీవిస్తా, నీకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడటానికి నేను అనునిత్యము నా దూతలను తోడుగా ఉంచుతా. నువ్వు ఎక్కడ ఉండి నా మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేనెప్పుడు నా చేతులు చాపి ఉంచా. స్తోత్రం కలుగును గాక. అందుకు యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. అది సమరయ స్త్రీ అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధించాల్సిన స్థలము యెరూషలేములో ఉంది. కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధించాలని నాకుందయ్యా, కరెక్ట్ ప్లేస్ చెప్పు, నేను ఎక్కడ ఆరాధించాలో. అది సమరయ్య స్త్రీకున్న డౌట్. దానికి యేసయ్య ఏం చెప్పాడు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. స్తోత్రం. నమ్ముము. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు, అక్కడ ఆరాధించండి అన్నాడు, అక్కడ దీవెనలు పెట్టానన్నాడు, అక్కడ నుండి నది బయలుదేరిందన్నాడు, ప్రతివాని హృదయంలోనికి వస్తుందన్నాడు. ఆమేన్. వచ్చిన ఆ నది అనేక మేలులు మనకి చేస్తుంది. దేవుడు మానవుల మీద ప్రేమ చూపించి
ఆయన యెరూషలేమును కోరుకుంటే అక్కడ ఆయన ఉండి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తానని, మీ వద్దకు నా నదిని పంపిస్తాను, ఆ నది వల్ల మీకు అన్ని మేలు చేస్తానని ఆయన అంటుంటే ఆయనను కొంతవరకే ఉంచుకుని మిగతా అన్నీ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి నరులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపమును అందుచున్నాడు. ప్రియులారేనండి, దేవుని చిత్తమును తెలుసుకోకపోతే, దేవుడు మన విషయంలో కదిలే విధానం మనకు అర్థం కాకపోతే మన విషయంలో కూడా దేవుడు నొచ్చుకుంటాడు. ఆయన చిత్త ప్రకారం మనం కదిలితే, ఆయన కదిలే కొలది మనం కదిలితే మనల్ని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు, మనల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. అప్పుడు మన ఎండిన ఎముకలు ఏమవుతాయి? జీవం పొందుతాయి. ఆమెన్. మన ఒంట్లో ఆరోగ్యం వస్తుంది, మన ఎముకలకు సత్తు వస్తుంది, మన ఇంట్లో నెమ్మది వస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. కారణం ఆయన నది మన హృదయంలోనికి వచ్చేసింది. ఎక్కడి నుండి ప్రవాహం అవుతుంది? ఇది యెరూషలేము మందిరములో నుండి ప్రవహించుచున్నది. ఆ నది మనలోకి వచ్చినప్పుడు మనకి మేలవుతుంది. మనమేమన్నామంటే ఆ నదితో మాకు పని లేదు, మాకు మేలు కావాలన్నాం. ఆ నది దేవుని వాక్యము. స్తోత్రం. ఆ జీవనది మన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా దానికి అడ్డులు చాలా ఉంటాయా ఉండవా? ఒక కాలువ ప్రవహిస్తుందంటే మెట్ట ప్రాంతం వచ్చిద్ది, గట్టు ప్రాంతం వచ్చిద్ది, ఏమండి కొండలు వస్తాయి. మరి ఆ కాలువ తవ్వాలి కదా, తవ్వాలా వద్దా? తవ్వుతారు కదా. ఇప్పుడు తవ్వట్లేదు కానీ వెనక అన్ని కాలువలు తవ్వినోళ్ళే. ఈ కాలువలన్నీ తవ్వితేనే దాకా వచ్చినాయి. యెరూషలేములో ప్రారంభమైన జీవనది ఎన్నిటిని దాటుకుంటూ రావాలంటే అటన్నిటిని దేవుడు తవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ తవ్వేదేంటో తెలుసా? నీ హృదయంలో దేవునికి అడ్డుగా ఉన్న పాపములే. యెరూషలేములో ప్రారంభమైన జీవనది నా హృదయంలోనికి రావాలంటే అడ్డుగా ఉన్నమాట వాస్తవమే. ఆ అడ్డు ఏంటంటే నా పాపములే. ఆ పాపముల అడ్డు గోడ పోతేనే ఆ నది మీ హృదయంలోనికి వస్తుంది. ఆమెన్. ఆ నది మీ హృదయంలోకి వస్తే మీకు అన్నీ మేలులే. కాబట్టి భూమి మీద ఉన్న మనుషుడు దేవుని ఎక్కడ ఆరాధించాలి, దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అనే ఎతుకులాట వద్దయ్యా. ఓ పర్టికులర్ ప్లేస్ నేను కోరుకున్నాను, మీకోసమే కోరుకున్నాను, అక్కడే ఉంటాను, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు రాలేకపోతారా? అక్కడికి వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి, నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. దానియేలు చేతులెత్తి ప్రార్థన చేశాడు కదా, చేశాడా? బబులోనులో ఉన్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేశాడా? యెరూషలేములో దేవుని మందిరం ఉంది, మందిరం వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు దానియేలు గారు. యెరూషలేములో నివాస స్థలంగా కోరుకున్నాడు. అక్కడ నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకు నదిని దేవుడు ప్రవహింపజేశాడు. అదే దృశ్యము ప్రకటనా గ్రంథంలో కూడా మనము చూసాం. ప్రకటనా గ్రంథం ఇదేమో పాత యెరూషలేము, ప్రకటనా గ్రంథంలో మనం చదువుకుంది క్రొత్త యెరూషలేము. అదే మనము నిత్య రాజ్యములో ఉండే విధానం. సో ఒకటే కాన్సెప్ట్. ఆయన సింహాసనం ఉంటుంది, ఆయన సింహాసనం నుండి ఒక నది బయలుదేరుతుంది. అది జీవనది. అది బయలుదేరి ప్రతి వాని హృదయంలోనికి వస్తుంది. రావటం వల్ల కలిగే లాభం అన్నీ లాభాలే. ఆమె మరి ఏ స్త్రీ చెప్పిన పాయింట్ ఏంటంటే, మా పితరులు ఇక్కడ ఆరాధించారు, మీరు అక్కడ ఆరాధిస్తారని చెప్పారు, కాబట్టి మేము ఎక్కడ ఆరాధించాలి? అప్పుడు యేసయ్య అన్నాడు, అక్కడా కాదు ఇక్కడా కాదు. స్తోత్రం. ప్రతి స్థలములో ఆరాధించవచ్చు. హల్లెలూయా. చదవండి అన్నమాట. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఓకే, ఆ కాలమందు ఈ పర్వతము మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబోతున్నారు. యెరూషలేము ఒకటే కాదు ఆరాధన స్థలాలేక, యావత్ ప్రపంచమంతా ఆరాధన స్థలాలు ఏర్పడబోతున్నాయి. గట్టిగా చప్పట్లు మైపరచండి. యేసయ్య ప్రొఫెసీ ఇది. యేసయ్య ప్రవచనం చెప్తున్నాడు. ఇప్పటి వరకు యెరూషలేము ఆరాధన స్థలం, కానీ ఇకన దేవుడు మార్చేస్తున్నాడు. యావత్ ప్రపంచమంతా ఆరాధన స్థలాలు ఏర్పడబోతున్నవి. హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆత్మ పేరట కూడుకుంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి దేవుని నామమున కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఉండటానికి కారణం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడు. దేవుని ఆరాధించాలంటే మెట్లెక్కాలి, గుడెక్కాలి, కొండెక్కాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. ఆ సిస్టమ్ పోయింది.
ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇంకా తేలిక చేయాలి, నన్ను ప్రజలు తెలుసుకోవడానికి ఇంకా తేలిక చేయాలి. మనం అంటాం కదా, ఇంకా తేలికగా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి మెసేజ్, ఇంకా తేలికగా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి లెసన్, ఇంకా తేలికగా మన సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. అలాగే దేవుడు కూడా నా గురించి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తేలికగా వెళ్ళాలి, సులువుగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు యేసయ్య అంటున్నాడు అన్ని స్థలాలలో ఆరాధన స్థలాలు వచ్చేస్తాయి. ఆమేన్. ఇక్కడ ఒక చిన్న మెలికొంది చెప్తా. అన్ని స్థలాల్లో ఆరాధన స్థలాలు ఉంటాయి, కానీ ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. యెరోబాము 2 దూడలు చేసినట్టు పిలుపు లేని వాళ్ళు సేవకు వస్తున్నారు, దైవ ప్రత్యక్షత లేని వాళ్ళు సేవకు వస్తున్నారు, తమ జీవితాలను దేవునికి అప్పగించుకునే వాళ్ళు సేవకు వస్తున్నారు, దేవుని కొరకు బ్రతకాలన్న తాపత్రయం లేని వాళ్ళు సేవకు వస్తున్నారు, జీవనోపాధి కోసం సేవకు వస్తున్నారు. కాబట్టి వారు శరీర కోరికల మధ్య ఊగిసలాడుతున్నారు, శరీర వాంఛలు తీర్చుకుంటున్నారు, భూ సంపదను సంపాదించుకునే పనిలో పడుతున్నారు. వారు బోధ చెయ్యబట్టి ఆ నది ప్రజలలోనికి రావటం లేదు, ఆ వాక్శక్తి రావటం లేదు, ఆ దైవ జ్ఞానం రావటం లేదు, ఆ దైవ శక్తి రావటం లేదు. కనుక ఎక్కడేసిన గొంగలు ఎక్కడైనట్టు నిద్రపోతున్నది సంఘం. వెచ్చగానైనను చల్లగానైనను నీవు ఉండుము, నులివెచ్చనగా నులివెచ్చనగా ఎందుకుంటున్నావు అంటే దేవుని కదలికలు నీలో లేవు, దేవుని ఆత్మ సంబంధమైన బోధ నీ దగ్గర లేదు, దేవుని ఆత్మ నడిపింపు నీకు లేదు. ఏదో బైబిల్లో ఉన్న వాక్యము చదువుకుంటున్నాం, ఆ 10 మంది ప్రసంగాలు వింటున్నాం, ఆ వాక్యం చెప్పడానికి అలవాటు పడ్డాం, కానీ స్పిరిట్ లీడింగ్ లేదు. కాబట్టి జీవోత్సవంలాగున్నాం. ఆలోచన చేయి ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఆరాధించే స్థలం ఏది? ఆ స్థలంలో జీవనది ఉందా లేదా? ఆ స్థలంలో జీవనది ప్రవహిస్తుందా లేదా? అది ఒకంత ఆలోచన చేయాలి. యెరూషలేము ఒకటే ఆరాధన స్థలము, కానీ ఇక నా దేవుడు మార్చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్థలములో ఆరాధన స్థలాలు ఏర్పడబోతున్నాయి, ఆరాధన కేంద్రాలు ఏర్పడబోతున్నాయి. దీనిని ఉపయోగించుకుని సైతానం చేసిందంటే, నువ్వు విస్తరింపజేస్తే నా సామ్రాజ్యాన్ని కూడా ఇంకొక పక్క విస్తరింపజేస్తానయ్యా, నేను పెద్దగా పని ఏం చేయను, మీలోనే కొంతమంది నేను ఏర్పరచుకుంటా, వాళ్ళకు సోమరతనం పెడతా, వాళ్లకు శరీర కోరికలు పెడతా, వాళ్ళకు నీ జ్ఞానం పట్ల ఆసక్తి లేకుండా చేస్తా, జీవనోపాధి తృప్తితో నేను పెడతా. ఇప్పుడు 2 వెళ్తున్నాయి ఆరాధన స్థలాలు. మీకు అర్థమవుతుందా? యెరూషలేములో ప్రారంభమైన నిజమైన ఆరాధన విధానము ప్రపంచంలోకి వెళ్తుంది. ఇది నిజమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన వెళ్తుంది. 2వ ఆరాధన ఈ లోక సంపదే ముఖ్యం, ఈ లోక కోరికలే ముఖ్యం, జీవనోపాధి ముఖ్యం. ఈ దృష్టితో కదులుతున్నారు. ఇవి 2 వెళ్తున్నాయి. ఆనాడు సమరయ స్త్రీ దేవుణ్ణి కలుసుకోవాలంటే ఏం చేయాలో యేసయ్యని అడిగింది. ఈరోజు సంఘము దేవుని కలుసుకోవాలంటే ఏం చేయాలో అడగటం లేదు. సమరయ స్త్రీకి మనకి అదే తేడా. సమరయ స్త్రీ ఏమో దేవుని ఆసక్తితో నేను ఏం చేయాలని అడిగింది. ఇప్పుడు సంఘము దేవుని పట్ల ఆసక్తి లేదు. సంఘము దేని పట్ల ఆసక్తి ఉందంటే మేలులు, స్వస్థతలు, అద్భుతాలు, వీటి మీద ఉంది. ఇవి జరగవు అనేది ఎంత తప్పు, వాటినే కేంద్రంగా చేసుకోవడం కూడా అంతే తప్పు. స్తోత్రం, హల్లెలూయా. అందుకు జీవనది రావాలంటే తవ్వాలంటే నీ హృదయంలో ఉన్న పాపాల చిట్ట నువ్వే తవ్వాలి. పాస్టర్ ఏం తవ్వడం, నీ పాపాలు ఎత్తి చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను చెప్పను. అసలు నన్నే టార్గెట్ చేశాడు, నన్నే తిట్టాడు, ఈ బోధ నా దగ్గర ఉండదు. స్తోత్రం. వాక్యంలో పడుతుంది, నీకు పడాల్సిన అగ్గిని పడతా ఉంటుంది, చప్పలు కూడా పడుతుంది. అవి నువ్వు తీసుకుని వాటి ప్రకారం మారితే నీ దేవుడు బ్లెస్ చేస్తాడు, లేకపోతే లేదు. కనుక నీ హృదయమును తవ్వే విధానములో నువ్వు పడితే ఆ జీవనది నీకు వస్తుంది. ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఫైనల్గా ఒక మాట, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ ఒక్క మాటతో ముగించుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు గారు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు? యెరూషలేమును నా నివాస స్థలముగా కోరుకున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, నీ దేహమునే నా నివాస స్థలముగా కోరుకున్నాను. ఆమేన్.
ఇప్పుడు ఈ దేవుడు కోరుకున్న స్థలం ఏది? చెప్పండి చెప్పండి, దేవుడు కోరుకున్న స్థలం ఏది? ఒకప్పుడు యెరూషలేమును కోరుకున్నాడు, ఓకే. ఇప్పుడేం కోరుకున్నాడు? ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని బిడ్డగా బతకాలనుకుంటున్నారో వారి దేహమును దేవుడు తన నివాస స్థలముగా చేసుకున్నాడు. వన్స్ దేవుడు తన నివాస స్థలముగా చేసుకుంటే నీలో చీకటి ఎందుకు ఉంటుందండి? నీలో దెయ్యాలు ఎందుకు ఉంటాయండి? నీలో పాపాలు ఎందుకు ఉంటాయండి? అదంతా పవిత్రమైపోదు? అయిపోతా అవదా? పరిశుద్ధమైతే అవదా? నువ్వు పరిశుద్ధం అవటం కాదు ముఖ్యం, అది సింపుల్. నేను పరిశుద్ధం అవటం ముఖ్యం కాదు. హల్లెలూయా, అది సింపుల్ వర్డ్. అది ఎందుకు సింపుల్ అయిందో చెప్పనా? నేను ఇన్నాళ్ళు రోత బతుకు బతికానయ్యా, ఇక ఈ బతుకొద్దు ప్రభా, నీ బిడ్డగా బతుకుతానయ్యా, నాకు ఆశ్రయం కల్పించయ్యా అని కాళ్ళు పట్టుకుంటే అప్పుడే నా హృదయం పరిశుద్ధం అయిపోయినట్టు. ఆమేన్. సింపుల్ లాజిక్ మిత్రమా. మనుషుల దృష్టిలో మనం చేసిన పాపాల చిట్ట కనపడవచ్చు, మనుషుల దృష్టిలో మనం నడిచిన నడవడిక కనపడవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చి నిజముగా పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకుంటే అప్పుడే మన హృదయం ఏమైపోయింది చెప్పండి? మన దేహం ఏమైపోయింది? పరిశుద్ధం అయిపోయింది. ఆమెన్. సో మనము పరిశుద్ధం అవటం దేవుని కాన్సెప్ట్ కాదు, జీవనది రావటం కాన్సెప్ట్ కాదు. అది 10 మంది దగ్గరికి వెళ్ళాలి, అది అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓ మాట చెప్తా, గుంటూరు దాకా నది వచ్చింది అనుకోండి, గుంటూరుకి వస్తే సరిపోయిద్దా? గుంటూరు జిల్లాలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని ఊర్లకి వెళ్ళాలా వద్దా? చెప్పండి, వెళ్ళాలా వద్దా? అట్లాగే నా దగ్గరకు వస్తే ఏం సుఖం అండి? నా దగ్గర నుంచి అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. నీ దగ్గరకు వస్తే ఏం సుఖం అండి? నీ దగ్గర నుంచి అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇలా పూర్వం నుండి సేవకులు ఒకరెమ్మడి ఒకరు, ఒక తరం వెంబడి ఒకరు తయారవుతున్నారు. రేపు మీరు అవుతారు. అది దేవుని కాన్సెప్ట్. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి. ఇప్పుడు ఆరాధించాల్సిన స్థలం ఏది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే లక్షణము నీకుంటే ఎక్కడైనాను ఆరాధన, నీ దేహమే ఆరాధన స్థలం. నీ దేహమే ఆరాధన స్థలం.